మాట చెప్పారు స్వామి హనుమ. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన ధర్మం ఫలితం ఇచ్చాయి. ఇప్పుడు ఇక అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టింది. చూడు ఎలా ఉంటుందో నీ జీవితం అన్నారు. ఇంత కోట్ల మంది రాక్షసులు తెగటారిపోయారు. ఇంద్రుణ్ణి ఓడించిన కొడుకు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడు. అంతటి ధర్మాత్ముడు విభీషణుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపాడు. కుంభకర్ణుడు చచ్చిపోయాడు. నా అన్నవాడు లేకుండా కిరీటం కొట్టేస్తే ఎక్కడికో వెళ్ళి ఇవాళ ఉండి రేపు రా అంటే ఒక రాత్రంతా భయంకరంగా శూన్యమైపోయిన అంతఃపురంలో గడిపి వచ్చి చచ్చి బతికాడు. అది అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టేసిన తర్వాత ఆఖరికి ఈ రావణుడు ఎప్పుడు చచ్చిపోతాడని దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి రామా చంపేయి 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 అంటుంటే ఇంతమంది నన్ను చంపేయమంటున్నారు. ఎందుకంటే ఒక్కటే కారణం, ధర్మాన్ని విడిచిపెట్టి భోగాన్ని అనుభవించాడు. అంతకన్నా నీచమైన చావు ఎక్కడుంటుంది? వాడు చచ్చిపోవాలని ఇంతమంది అంటుంటే వాడిని బతకనివ్వండి అన్నవాడొక్కడు లేడు. ఆ బతుకొక బతుక అది. అరే ఆయన బతికుండాలని నీకు ఒంట్లో బాగుండకపోతే అయ్యయ్యో మహానుభావుడు ఆయనకి ఆపద ఏమిటండి అని నీ పేరు మీద రుద్రాభిషేకం చేయించేవాడు ఉండాలి. అరే ఆయనకు అనారోగ్యం అండి, ఆయన కష్టంలో ఉన్నారా అండి అని నీ గురించి నమస్కారం పెట్టేవాడు ఉండాలి. కాకుండా అటువంటి దుర్మార్గుడు చచ్చిపోవలసిందే అని లోకమంతా అన్నా నువ్వు పట్టెడన్నం తిని బతికితే మాత్రం ఏం బతుకు ఆ బతుకు? ఆ బతుకు ఒక బతుక? ధర్మాన్ని విడిచిపెట్టి ధనమునందే అపేక్ష పెట్టుకుని తృష్ణకి వశుడై గిరగిర తిరిగినటువంటి వాడి జీవితం అంతం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఉత్తర జన్మలయందు ఎందుకంత కష్టాన్ని తెచ్చుకుంటావు? తృప్తి అన్నది నీలో ఉన్నదే తప్ప తృప్తి అన్నది బయట నుంచి వచ్చింది కాదు. నువ్వు డబ్బు జోలికి వెళ్ళవద్దు అని శాస్త్రం అంటే తప్పు. నీ శక్తికి తగినట్టు నువ్వు సంపాదించుకో. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒకటే అంటారు, యావత్విత్తోపర్జనసక్త స్తావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే. ఇంకా అంతకన్నా లోకంలో భయంకరమైనటువంటి విషయం ఏముంటుంది? యావత్విత్తోపర్జనసక్త స్తావన్ నిజ పరివారో రక్త. ఎంతకాలము డబ్బు సంపాదించడం మీద అనురక్తిని పొంది ఉంటాడో అంతకాలమే నిజ పరివారో రక్త. ఆ చుట్టూ ఉన్నటువంటి సంతానానికి కూడా అపేక్ష. విపరీతమైన సంపాదనకు అలవాటు పడ్డాడనుకోండి, అది తేనెటీగ బ్రతుకులో ఉంటుంది. ఎంతకాలం తెస్తూ ఉంటాడో అంతకాలం బాగుంది అంటారు. కానీ శరీరానికి, మనస్సుకి, మేధకి పరిమితి ఉంది. ఎక్కడో అక్కడ అధర్మం ఫలితం ఇచ్చింది, ఆపేశాడు, ఆగిపోయింది. కనీసం పశ్చాత్ జీవతి జర్జర దేహే, వృద్ధుడైపోయాక బాగున్నారా అని అడిగేవాడు కూడా ఉండడు, అలా పడిపోయి ఉంటాడు. డబ్బు సంపాదిస్తున్నంతసేపే అదే ధర్మాన్ని పట్టుకున్నవాడు అనుకోండి, ఆయన పరమవృద్ధుడైపోయాడు. బ్రతికున్నంత కాలం ధర్మం 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 కొట్టుకున్నాడు, ధర్మమే మాట్లాడాడు, ధార్మికంగానే బతికాడు. ఆయన మంచంలోంచి లేవలేడు. నేను రాలేనమ్మా పెళ్ళికి, నేను ఎక్కడొస్తాను, అడుగు తడబడిపోతుంది అంటాడు. కొత్త పెళ్లి కొడుకుని, కొత్త పెళ్లి కూతుర్ని మొట్టమొదట ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి రా అని తీసుకొచ్చి 4 అక్షతలు వాళ్ళతో వేయించుకోండిరా దంపతులతో అంటారు. ఏది బ్రతుకు? నేను రాలేనురా పెళ్ళికి అన్నా నీ దగ్గరికి వచ్చి అక్షతలు వేయించుకోవాలి. నేను రాలేనన్నా శుభలేఖ మీద నీ పేరు వేసి నీ ఆశీస్సులు వేసుకోవాలి. దానికి కారణం నువ్వు పట్టుకున్న ధర్మం. అంత ధార్మికంగా బ్రతికిన వ్యక్తి ఎక్కడుంటాడో ఆ ఇల్లు గుడి. అంతమంది వస్తారు ఆయన కోసం. ఆయన్ని చూస్తే చాలు, ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, ఎంత ఓదార్పు. ఆయన నోటితో శుభం భూయాత్ అంటే చాలు, శుభం జరుగుతుంది. ఆయన దర్శనం చాలు, ఎంత శాంతినిస్తుందో. ఎందుకని? ఆయన శాంతితో ఉన్నాడు, 10 మందికి శాంతినిస్తాడు. ఆయన శాంతికి కారణం ఒక్కటే, ఆయన ధర్మమే. ఆ ధర్మమా నిన్ను రక్షించేది? అధర్మమా నిన్ను రక్షించేది? ఎంతో సంపాదించాడు, వృద్ధుడైపోయాడు, మంచం మీద పడున్నాడు.
ఇప్పుడు ఆ ద్రవ్యమంతా కొడుకు చూస్తున్నాడు. వాణ్ణి రమ్మంటారు. వెనక అయ్యో తండ్రి ఆ వెనకే గదిలో పడుకున్నాడు దగ్గుతూ అని తండ్రి పేరు మీద శుభలేఖ ఇవ్వాలనేటటువంటి కనీస ధర్మం కూడా పాటించరు. కొడుకు పేరు మీద ఇస్తారు. ఎందుకని ఇప్పుడు డబ్బు వాడి దగ్గర ఉంది. వాడికి ఇచ్చి నాన్నగారు లోపల ఉన్నారు, మీ అప్పుడప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు, చూస్తారా ఓసారి అన్నారు అనుకోండి, పోలేండి పాపం పడుకోనివ్వండి, పెద్ద ఆయన ఇప్పుడు వెళ్తే ఓ మాట్లాడతారు, మళ్ళీ ఆయాసం వస్తుంది, ఎందుకు లేండి అంటాడు. ఎందుకని? ఇది గౌరవం. ఇది నేను ఎంతో మందిని చూసా. ఎవరి వరకు ఎందుకండి? ఇక్కడ ఈ విశాఖపట్నంలోనే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు నడుం విరిగిపోయి ఓ కుర్చీలో మాత్రమే కూర్చునుంటే ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఎలా చూస్తారో అలా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. తృప్తి అన్న మాటకి ఒకనాడు ఆయన శ్రీరామాయణాన్ని ఇలా పెట్టుకుని ప్రవచనానికి వెడితే వేలకి వేల మంది వినేవారు. ఆయన అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు రాని ఇళ్లల్లోంచి ఆడవాళ్ళు పిల్లలు వచ్చి నమస్కారం చేసేవారు. అటువంటి మహాపురుషుడు నడుము విరిగిపోయి కుర్చీలో కూర్చుంటే నేను ఒకసారి వారిని పలకరించడానికి వెళ్ళాను. అయ్యా మీరు వాడవాడలా రామాయణం చెప్పారు, ఇలా మిమ్మల్ని చూస్తే బాధేస్తోందన్నారు. అది తృప్తి అంటే. ఆయన అన్నారు, ఒరే నాయనా కోటేశ్వరరావు, రామాయణం తిరిగి చెప్పగలిగినంత కాలం చెప్పావుగా, ప్రతి చోటికి వెళ్ళి చెప్పావుగా, ఇక చెప్పకలా కూర్చో, నీ వినాలనుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, కూర్చుని చెప్పు అన్నాడయా రామచంద్రమూర్తి. ఇప్పుడు మాత్రం ఏం లోటంటావు? ఎంతమంది వస్తున్నారో చెప్పట్లా రామాయణం అన్నారు. ఎన్ని ఊళ్ళ నుంచో వస్తూనే ఉండేవారు, ఆ రామచంద్రమూర్తిని తలుచుకునేవారు. చిట్ట చివర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే కూడా గుండె నొప్పి వస్తూ కూడా మహానుభావుడు వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు, బాగున్నారా, ఆరోగ్యం బాగులేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను ఏమనుకోకండి, ఎక్కువ మాట్లాడలేనని వెళ్ళారంటే పూర్వభాషీచ రాఘవ, ముందు మాట్లాడే రామచంద్రమూర్తి లక్షణం ఆయన ఎందు ఉపాసనగా వచ్చింది. ఆయన వెళ్ళిపోతే ఆయన శరీరం విడిచిపెట్టేస్తే చక్రవర్తులకు పట్టదు, గంధపు చెక్కలలో కాల్చినంత ఇది చేశారు. ఆయన వెళ్ళిపోయిన రోజున ఆంధ్రదేశంలో కొన్ని వందల కుటుంబాలు అన్నం వండుకోలేదు. అటువంటి మహాపురుషులు ఎందరో. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి శరీరాన్ని విడిచిపెడితే కొన్ని వందల కుటుంబాలు అన్నం తినలేదు. అంతటి మహాపండితుడు, అంతటి భక్తి తత్పరుడు మహానుభావుడు వెళ్ళిపోయాడని. నీ శరీరం వెళ్ళిపోయిన రోజున అరే మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడరా, మాకు చెప్పేవాడెవడరా, ఏమి ధార్మికుడురా, ఏమి బతుకు బతికాడరా అని అన్నం, వాళ్ళ అన్నం వండకే ఏం తింటాం అని అండం కాదు. అన్నం వండాలని భార్య మర్చిపోయి చాలా దిగులుగా ఆ రోజున అందరూ ఉపవాసం ఉండేటట్టుగా కనీసం 100 కుటుంబాలు నిన్ను తలుచుకుని అన్నం తినలేని స్థితిలో ఉండగలగాలంటే ధర్మము వినా వేరొకటి లేదు. ఎవడు ధార్మికుడో వాణ్ణే స్మరిస్తుంది ప్రపంచం తప్ప ఎంత కూడబెడితే మాత్రం వాడు గుర్తున్నాడు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఏరి ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఇక్కడి నుంచి అక్కడ వరకు నాది రాజ్యం అన్నారు. ఇన్ని సింహాసనాలు ఎంతమంది పరిపాలించారు, ఎంతమంది పేర్లు కూడా లోకంలో ఉన్నాయి, ఎవరు గుర్తున్నాయి? ఎవడు ఇచ్చాడో, ఎవడు దాత అయ్యాడో అటువంటి శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు స్థిరమైనటువంటి కీర్తిని సంపాదించి చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాలు సంపాదించుకున్నారు తప్ప నాది నాదని మూటగట్టుకున్న వాళ్ళు ఎవరు మిగిలిపోయిన వాళ్ళు లేరు, అనుభవించిన వాళ్ళు లేరు. చిట్ట చివరికి మనం కథలు వినలా, మణుగుల మణుగుల బంగారం దక్షిణ దేశానికి వచ్చి దేవాలయాలు కొల్లగొట్టి పట్టుకుపోయిన వాళ్ళు నే చచ్చిపోయాక ఈ బంగారం ఏమైపోతుందో అని 4 ఖర్చుకు చచ్చిపోయారు. పట్టుకెళ్ళగలిగాడా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతక కర్త. ఎవడు
అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా? ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా? అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు, శవపేటికలోంచి 2 చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి, అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ హూ హ్యాస్ కాంక్వర్డ్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ ఈవెన్ ఏ సింగిల్ నయా పైసా విత్ హిమ్, స్ట్రెచింగ్ హిజ్ హ్యాండ్స్ లైక్ దిస్ అని. ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన, బట్టతో తుడిచిన, ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు, ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే వాడు శాశ్వత కీర్తికనిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా తరిస్తుంది. ఒక రఘుమహారాజు గారు పుట్టాడు, ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది. ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు, యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామం చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు. పైగా అటువంటి ద్రవ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం విశేషమైనటువంటి అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టుకోవడమే. దానివల్ల తాను తనని నమ్ముకున్న వాళ్ళు అందరూ పాడైపోతారు. మహానుభావుడు చిట్ట చివరగా రావణాసురుడు ఏమైపోయాడు? ఏది మిగిల్చుకున్నాడు? ఎవరు మిగిలారు అనుభవించడానికి? కాబట్టి ఆ స్థితిని తెచ్చుకోకూడదు అంటే ప్రయత్నపూర్వకంగా ధర్మం వైపుకి ఒరగడం నేర్చుకోవాలి. అందుకే మనుష్యునకు బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు. అందుకే మనం లోకంలో ఏ కార్యం చేసినా ఓం శాంతి 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 అన్న మాటతో పూర్తి చేస్తాం. నువ్వు శాంతంగా ఉండాలి, 10 మంది నీ వలన శాంతిగా ఉండాలి. నువ్వు శాంతంగా ఉండకుండా 10 మందిని శాంతిగా ఉంచకుండా ఎప్పుడూ అందరూ భయపడేటట్టు బతకడం, భయపడేటట్టు చచ్చిపోవడం, నీ చరిత్ర చదువుకున్నా కూడా భయపడ్డాం, అలా మనిషి బ్రతకూడదు. మనిషి పరమ శాంతియుతంగా జీవించగలగాలి. తృప్తిని తనంత తాను అలవర్చుకోవాలి. నేను నిన్ననే అంటున్నాను మా మోహన్ రావు గారితో కాకినాడ వెళ్ళేటప్పుడు, తృప్తిని నటించడంతో ప్రారంభం అవ్వాలి, తృప్తి నీ జీవన విధానం అయిపోవాలి. తృప్తి తనంత తాను ఎవ్వడికీ మొట్టమొదట్లో ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఉపన్యాసానికి, పరిపూర్ణమైన తృప్తితో వెళ్ళిపోతానని మీరు అనుకోకండి. నాకు అసంతృప్తి కల్పించినటువంటిది ఏదో 1, 2 ఉండొచ్చు. నేను అసంతృప్తి పొందాలి అనుకుంటే అబ్బా సూదులతో పొడిచినట్టు పొడిచేసే దోమలు అని అసంతృప్తి పడిపోవచ్చు. కానీ మొదట తృప్తిగా ఉన్నట్లు నటించడం నేర్చుకో. నటించడం అంటే కోట్లకి కోట్లు సంపాదించాడు, నిజ జీవితంలో బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు, బిచ్చగాడిలాగే ఉంటాడు. 3 రోజుల నుంచి అన్నం లేని వాడి ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు, ఇంతంత బవిరిగడ్డాలతో. అలా నీవు అసంతృప్తిగా ఉన్నా తృప్తిగా ఉన్నట్లు నటించడంతో మొదలుపెట్టు జీవితం. ఆ నటనతో మొదలుపెట్టి తృప్తిగా ఉన్నట్టు నటించడం తప్ప అసంతృప్తిగా ఉన్నట్టు నటించను నా జీవితంలోను. ఎప్పుడూ తృప్తిగా ఉన్నట్టే నటించడం. కాబట్టి కడుపులో ఇంకోటి ఉన్నా పైకి తృప్తిగానే కనపడవు. క్రమంగా నీకు తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది. నువ్వు తృప్తిగా ఉన్నట్టే ఉంటావు కాబట్టి అశాంతి ఉండదు. నువ్వు ఎవ్వరి మీద గొడవకెళ్ళవు, ఎక్కడా అల్లరి ఉండదు. తృప్తిని నటించడం మొదలు పెట్టాలి తప్ప మొట్టమొదటే తృప్తిగా ఉండిపోవడం సాధ్యం కాని వాళ్ళకి కనీసం తృప్తి నటించడం మొదలు పెడితే తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది. మీరు చూడండి, వేదం నేర్పే వాళ్ళు ఉంటారు, మహానుభావులు వేద పండితులు, వాళ్ళు స్వరంతో నేర్పుతారు. ఉదాత్త అనుదాత్త స్వరిత అని స్వరం, దాన్ని చేత్తో ఇలా చెప్పడం అలవాటైపోతుంది వాళ్ళకి. వాళ్ళు తర్వాత ఎవరితోన్నా మాట్లాడుతున్నా ఇలా ఇలా అంటుంటారు. అది స్వరం చెప్పడం అలవాటైపోయింది వాళ్ళకి. మీరు సంగీత విద్వాంసులు చూడండి, వాళ్ళకి ఎప్పుడు శృతి అలవాటు అవుతుంది. వాళ్ళు మంత్రపుష్పం చదివినా సరే శృతిలో అలాగే చదువుతారు అందంగా. అలా తృప్తిని నటించడం మొదలుపెట్టారనుకోండి, తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది, మనసు వశపడిపోతుంది, తృప్తిగా ఉండడం అలవాటు అవుతుంది. అందుకే కనీసం తృప్తి తనంత తాను రాకపోతే
తృప్తిగా ఉన్నట్లు నటించడం అన్నా ప్రారంభించాలి జీవితంలో. అది కూడా చేత కాలేదనుకోండి, క్రమంగా వశపడిపోయేది దేనికి అంటే తృష్ణకే. తృష్ణకి చిక్కినవాడు ఎంత దారుణమైన స్థితిని పొందుతాడో రామకృష్ణ పరమహంస చెప్తారు. ఒక పాము కప్పని పట్టుకుంది. కప్ప సగం పావు నోట్లోకి వెళ్ళిపోయింది. ముందు భాగం సగమే బయటికి ఉంది, ఇంకా చచ్చిపోలేదు, కొద్దిగా ఓపిక ఉంది. దాని ముందు నుంచి ఈగ ఎగురుతోంది. కప్ప నాలుక చాపి ఆ ఈగని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అంటే కప్పను, పావు నోట్లోకి సగం వెళ్ళిపోయిన కప్పకి ఇంకా నోరు బయటకుంది కాబట్టి ఈగని పట్టుకుందామన్న తాపత్రయం. జీవితంలో తృప్తి అన్నది లేక తృష్ణకే లొంగిపోయినవాడు పావు నోట చిక్కిన కప్పలా అయిపోతాడు. తృప్తిగా ఉండడం అలవాటైపోయిన వాడు ఆఖరికి శరీరం పడిపోతున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకో మహానుభావుడు దీంతో చెయ్యవలసిన మంచి పనులు చేయించాడు. ఏ శరీరం అయితేనే ఈశ్వరుడు ఈ మాట, ఏ శరీరం ఇవ్వని నాకు బెంగలేదు, అది తృప్తి అంటే. ఆయన పాదముల యందు భక్తితో ఉండగలిగితే చాలంటాడు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ. నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఓసారి గృహప్రవేశం చేశాడు. నేను ఆ గృహప్రవేశం చూడడానికి వెళ్ళాను ఏలూరు. వెళ్తే పెద్ద మేడ కట్టుకుని ఆ మర్నాడు మేడ మీద కూర్చుని నాతో అన్నాడు, ఏమయ్యా సంతోషంగా ఉంది, చాలా పెద్ద మేడ కొట్టావు, ఈత కొలను కూడా కట్టావయ్యా ఇంట్లో, చాలా బాగుందన్నాను. అంటే అతను అన్నాడు, ఏమి తృప్తి కోటేశ్వరరావు, ఇది కాదయ్యా, నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా, మేమందరం ఒక్క గదిలోని రెండు గదులు ఉండేవి, ఒక గది వంటిల్లు, ఓ గది హాలు. మాకు ఒక్క టేబుల్ ఫ్యానే ఉండేది కోటేశ్వరరావు. టేబుల్ ఫ్యాన్ ఇలా పెట్టి నేను ఇలా తల, మా తమ్ముడు ఇలా తల, మా అక్క అలా తల, మా చెల్లి ఇలా తల పెట్టుకుని మేము పడుకుంటే ఈ టేబుల్ ఫ్యాన్ మించి వచ్చినటువంటి గాలి తగులుతుంటే నిద్రపోయే వరకు నేను, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అలా మాట్లాడుకుంటూ అందులోనూ వంతులేసుకుని అటు పడుకున్న వాళ్ళు రేపు ఇటు ఫ్యాన్కి దగ్గరగా, ఇవాళ ఇటు పడుకున్న వాళ్ళు రేపటు, అలా పడుకుని నలుగురం తలలు తగులుతూ పడుకుని మాట్లాడుకుంటూ మేము పడుకున్న రోజుల్లో ఉన్న తృప్తి ఏమిటో ఈ మేడలో ఉందనుకుంటున్నావా, ఇందులో లేదయా అన్నాడు. తృప్తి ఏదో ఉండడం వల్ల కాదు, తృప్తి ఇక్కడ సాధారణంగా మనిషి జీవితంలో ఉండే లోటు ఎక్కడుంటుందంటే ఏది పోయిందో అక్కడ తృప్తి ఉందంటాడు. మీరు చూడండి, పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులు అయితే బాగుండండి అంటాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాడు మంచి ఇంజనీర్ అయిపోయాడు, వాడు లండన్ వెళ్ళిపోయాడు. పిల్ల మంచి ఇంజనీర్ అయిపోయింది, అల్లుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రిల్ దగ్గర నిలబడి బయటికి చూస్తాడు, పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు బ్యాగులు వేసుకుని. ఏమిటో ఆ రోజుల్లోనండి పిల్లలు ఇద్దరు బ్యాగులు వేసుకుని ఇంటికి పరిగెత్తుకొస్తే మా ఆవిడ చిన్న చిన్న గిన్నెల్లో జంతిక ముక్కలు పోస్తే నలుగురం కూర్చుని ఆ జంతిక ముక్కలు తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉండేదో. ఇప్పుడు ఏమిటో ఆ స్కైప్లో చూడటమే, వాడు వచ్చినప్పుడు వీడు రాడు, వీడు వచ్చినప్పుడు అది ఉండదు, ఏమి జీవితం అండి అంటాడు. ఏదో పోయిందాన్ని తలుచుకుని నేను అప్పుడు తృప్తి, అప్పుడు ఏమిటో వీళ్ళు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి మంచి పెద్ద పెద్ద స్థితుల్లోకి వెళ్ళాలి, ఏమిటో అని అప్పుడు ఏడిచాడు. ఇప్పుడు పోయిందని ఏడిచాడు. ఎప్పుడు ఏడిచిపోయిన దానికి తృప్తి పడ్డం కాదు, ఇప్పుడు నీకు ఇక్కడ ఈశ్వరుడు ఏమిచ్చాడో దానితో తృప్తిపడు. ఒరే, నా జన్మాంతరంలో ఒక డిఐజీ ఇటుపక్క, ఒక ఎస్పీ ఒక పక్క, ఒక సీనియర్ ఐఏఎస్ ముందు నడుస్తుంటే మధ్యలో వెళ్ళే అవకాశం నాకు ఉంటుందిరా? నేనేమన్నా కేంద్ర మంత్రినా, రాష్ట్ర మంత్రినా? పరమేశ్వరుడు ఎంత కృప చేశాడు రా. ఓ పక్క డిఐజీ, ఓ పక్క ఎస్పీ, ఓ పక్క ఐఏఎస్ ఉంటే ముగ్గురి మధ్యలో నడిచి వేదిక ఎక్కావా? ఈశ్వరా, నీ బిడ్డను అలా చూసుకోవాలని నాటకం ఆడి ఇక్కడికి పిలిపించి అలా ఎక్కించావా వేదిక మీదకి? ఈశ్వరా, నీకు నమస్కరిస్తున్నాను అని నువ్వు తృప్తి పడగలిగితే నీ తృప్తికి ఇక్కడే ఉంది. అది చూసి అలా నా వెంట వచ్చేట్టు నేను మంత్రిని అయితే ఎంత బాగుండో అని ఏడిస్తే నీ కర్మ, నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. ఆకలి సరిగ్గా లేదని 1000 రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేళ పట్టున ఆకలేస్తోంది, సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కు నీళ్లు తాగితే లోపలికి ఎడుతున్నాయి, సంతోషించు.
రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవ్వక ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతోంది, సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారెడు మాత్రలు వేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగడా మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తోంది, సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడూ ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. అదే ధర్మం. చాలు ఈశ్వర, ఇంకేమి ఇవ్వాలి ఇంతకన్నా? ఆకలేశావు, తినడానికి ఇచ్చావు, కడుపు నిండా తిన్నాను, ప్రేమగా పెట్టే భార్య, చేతికి మట్టి గాజులైతే ఏం బంగారు గాజులైతే పరమ ప్రేమతో వడ్డించింది, కడుపు నిండా తిన్నావు, మంచినీళ్ళు తాగావు, హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు పడుకున్నారు, నిద్రపోయారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంబు చూసుకుని సంతోషపడిపోయిన దంపతుల్లా. ఇంకేం కావాలి నీకు? తృప్తి ఐశ్వర్యము. తృప్తిని విడిచిపెట్టిన తృష్ణ పతనహేతువు. అది తప్ప ధనం కాదు పాడు చేసేది. ధార్మికంగా వచ్చిన ధనం నిన్నెందుకు పాడు చేస్తాను? జనక మహారాజు గారు పాడైపోయాడు అంటే ధనానికి పాడైపోయాడు. నువ్వు ధర్మ మార్గంలో ఉండగా కోట్లు వచ్చి పడిపోయాయి, నీకేమీ బాధ లేదు, అది నిన్నేం పాడు చేయదు. ధర్మం తప్పి తృష్ణక వశుడవైతే పాడైపోతావు. ధర్మం వేపుకున్నావు, నీకు ఎంతంతతో సంబంధం లేదు. తృప్తి ఇక్కడ కాదు, ఉత్తర జన్మలకి కూడా నీకు ఉన్నతి హేతు. తృష్ణ ఇక్కడ కాదు, ఉత్తర జన్మలలో కూడా పతన హేతు. ఇది తెలుసుకున్న నాడు ధర్మము ధనము ప్రాముఖ్యత ఎలా ముడివేసుకోవాలి అలవాటైందనుకోండి, చాలు, జీవితం సఫలం చేసుకుంటాడు. మీరందరూ ప్రాజ్ఞులు, బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి అనేక ఉపమానాలతో అనేక గంటలు చెప్పక్కర్లేదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. బాగా చదువుకుని పండితుడైనటువంటి కొడుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు తండ్రి బోలెడంత చెప్పక్కర్లేదు. ఒరే అది ఆవు దాటొస్తావే, ప్రదక్షిణం చేసిరా అంటే చాలు. అసలు ఆవు అంటే ఏమిటో తెలియనివాడైతే, ఆవు గొప్పతనం తెలియనివాడైతే, ఒరే గోవు అంటే ఏమిటో తెలుసా, పరదేవతరా, కామాక్షి స్వరూపం రా, దానికి ప్రదక్షిణం చేస్తే దిలీపుడికి ఇంత అయిందిరా, భూమండల ప్రదక్షిణం రా, ప్రదక్షిణం చేయరా, ఇన్ని చెప్పాలి. అన్నీ తెలుసున్న పెద్ద కొడుకు గభాలను వచ్చేస్తుంటే, నాన్న అలా వచ్చే ప్రదక్షిణంగా రా అంటే చాలు. మీరు అన్నీ తెలుసున్న పెద్ద కొడుకు లాంటి వాళ్ళు, మీకు ప్రదక్షిణం చేసిరా అంటే చాలు. అసలు ఈ దేశమునకు పేరే ధర్మం. అందుకే పతాకమునందు కూడా ధర్మచక్రం, సనాతన ధర్మం. ఆఖరికి యుద్ధంలో కూడా ధర్మం. దొరికిన వీరుడి కంఠం మీద కత్తి పెట్టి పరపర కోసేద్దాం అనుకునేటప్పటికి సూర్యాస్తమయమైందని భీష్మాచార్యులు వారు శంఖం పూరిస్తే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే. నాకు శంఖం వినపడలేదని కంఠం కోయలేదు. సూర్యాస్తమయమైంది, భీష్ముడు శంఖం పూరించాడు, వదిలేశాడంతే, శత్రువు దొరికిన. అందుకే యుద్ధం కూడా ధర్మయుద్ధమే. యుద్ధంలో కూడా ధర్మమే. చావులో ధర్మం, బతుకులో ధర్మం, బతికున్నన్నాళ్ళు ధర్మం. ధర్మం కన్నా గొప్ప ఇంకోట్లేదు. ఏదైనా ధర్మంతో ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామములు తృష్ణకి దారితీస్తాయి. ఈ విషయాన్ని ఎంత పరిశీలనం చేస్తే అది మనని అంతగా పరమేశ్వరుడి వైపుకి ఒరిగిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఆ కోణంలో భగవంతుడు మనకి చక్కటి ఆలోచన సరళనిచ్చి ధార్మికమైన జీవనాన్ని గడపగలిగినటువంటి భాగ్యాన్ని ఆయన కృపాకటాక్షణముల చేత మనకి అందించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.